హాయ్ అండి, బాదుషా చేస్తున్నాను. ఒక కప్పుడు మైదా పిండి తీసుకున్నాను. మీరు మైదా బదులుగా గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఒక చిటికెడు సాల్టు, ఒక హాఫ్ చెంచా వరకు వంట సోడా, ఒక స్పూన్ పెరుగు వేసుకున్నాను. 2 స్పూన్ల వరకు షుగర్ వేసుకుంటున్నాను. మనకి పాకం ఎంత తీయగా ఉన్నా దీంట్లో షుగర్ వేస్తే ఇంకాస్త తీయగా అనిపించి చాలా రుచిగా అనిపిస్తాయి. 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. అవన్నీ బాగా కలిసేటట్టు పిండి అంతా కూడా కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకి చపాతీ పిండి కంటే కొద్దిగా గట్టిగా వచ్చేటట్టు చూసుకోవాలి. మనకి మరీ లూజ్గా ఉండకుండా చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగానే ఉండాలి. ఎందుకంటే కాసేపు మనం ఒక 20 నిమిషాలు మూత పెట్టి సైడ్కి పెట్టేస్తాం కాబట్టి అది ఇంకాస్త మెత్తబడే అవకాశాలు ఉంటాయి. మరి సాఫ్ట్గా కాకుండా గట్టిగా ఉండేటట్టే చూసుకోవాలి. పిండి నానితే సాఫ్ట్గా అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ ఒకసారి పిసికేసుకొని మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టి ఒక 20 నిమిషాలు సైడ్కి పెట్టాలి. ఈలోపు స్టవ్ పైన వేరే గిన్నె పెట్టి, మీకు కొలతలతో చెప్పాలంటే 1 కప్పు మైదాకి 2 కప్పులు స్వీట్ ఏదైనా వేసుకోవచ్చు, బెల్లం అయినా షుగర్ అయినా. నేను ఒక గ్లాస్ వరకే షుగర్ వేసుకున్నాను. మీరు అది పాకం పట్టిన బెల్లం అన్నమాట. అంటే ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చాము ఆ బెల్లము, అందుకని చేత్తో వేసుకున్న, బాగా లూజ్గా ఉంది. కొలతలతో చెప్పాలంటే 1 కప్పు మైదాకి 2 కప్పులు షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి ఇట్లా సాఫ్ట్గా అయ్యింది కాబట్టి పిండి తీసుకొని ఇట్లా రౌండ్గా బాల్లా చేసి ఒక్కసారి ఒత్తేసి ఒక వేలు పెట్టి ఇట్లా రౌండ్గా తిప్పాలి. అప్పుడే మనకి పాకం అనేది లోపలికి వెళ్ళి చాలా బాగుంటుందండి, జ్యూసీగా. పాకం అంతా కూడా మనకు గులాబ్ జామున్ పాకం వచ్చేటట్టు చూసుకోవాలి. అదంతా 2 యాలకులు వేసుకొని కాసేపు మరిగిన తర్వాత వడగట్టుకోవాలి. ఎందుకంటే మనకి బెల్లంలో ఏవైనా నలకలు ఉండగలవని. లేకుంటే మీరు అలాగే సైడ్కి పెట్టేసుకోవచ్చు. మనకి ఆయిల్ చాలా చల్లగా ఉన్నప్పుడే ఇవన్నీ కూడా వేసుకుంటూ ఉల్టా పల్టా చేసి వేపుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఉంచుకుంటే మనకి లోపల కూడా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, పైన అంతా కూడా క్రిస్పీగా ఉంటుంది. వాటంతలో అవి పైకి వచ్చే వరకు కూడా కదపకూడదు. సెకండ్ టైం వేసేటప్పుడు స్టవ్ బంద్ చేసి వేయాలి, వేడి ఆయిల్లో వేయకూడదు. చూసారు కదా, చూడడానికే అస్సలు ఎంత నోరు ఊరిపోతుందంటే, మా ఇంట్లో స్వీట్ పిచ్చి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మా ఇంట్లో అయితే బాగా తింటారు స్వీటు. చూసారు కదా, ఇప్పుడే తీసాను, ఇంకాసేపు అయితే బాగుంటుంది.